బ్రేకింగ్ న్యూస్ గచ్చిబౌలిలోని అక్రమ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేసింది. సంధ్యా కన్వెన్షన్ తో పాటు ఆ ప్రాంతంలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎంప్లాయీస్ కార్పొరేషన్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో అక్రమ కట్టడాలు నిర్మించినట్లుగా ఫిర్యాదులందాయి. లేఅవుట్ లో తమ ప్లాట్లు కనిపించకుండా చేశారని బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై యాక్షన్ మొదలుపెట్టిన హైడ్రా సంధ్యా కన్వెన్షన్ మినీ హాల్ తో పాటు వంటగదులు, రెస్ట్ రూమ్లను తొలగించింది. రేకుల ఫెన్సింగ్, G+2 గా నిర్మించిన 3 ఐరన్ షెడ్లను నేలమట్టం చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, గచ్చిబౌలిలోని అక్రమ కట్టడాలను కూడా హైడ్రా నేలమట్టం చేసింది. సంధ్యా కన్వెన్షన్ తో పాటు ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎంప్లాయీస్ కార్పొరేషన్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో కూడా అక్రమ కట్టడాలని హైడ్రా అయితే కూల్చివేసింది. దీనిపై ఎటువంటి ఫిర్యాదులు హైడ్రాకు అందాయి? చాలా రోజుల తర్వాత మళ్ళీ భారీ అక్రమ నిర్మాణాలపైన హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. దాదాపుగా 2 గంటల క్రితం, అంటే 8-9 గంటల ప్రాంతంలో కూల్చివేతలు అనేది ప్రారంభమయ్యాయి. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ ఈ అక్రమ నిర్మాణాలను చేపట్టినట్టుగా అధికారులు గుర్తించారు. ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ కి సంబంధించిన ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ కి సంబంధించిన లేఅవుట్ ని పూర్తిగా నామరూపం లేకుండా చేసి అక్కడ ఆ కన్వెన్షన్ కి సంబంధించిన మినీ హాల్ తో పాటు వంటగదులు, ఇతర రూమ్లు ఏర్పాటు చేశారని హైడ్రా అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల ప్రజావాణిలో హైడ్రా కమిషనర్ రంగనాథన్ నేరుగా కలిసి ఆ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ కి సంబంధించిన ఎంప్లాయీస్ వాళ్ళు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు ఇటీవల గ్రౌండ్ లెవెల్ గా విజిట్ చేసి వాస్తవంగా అక్రమాలు జరిగాయని గుర్తించిన తర్వాత ఇవాళ కూల్చివేతలు చేపట్టారు. మూడు భారీ హిటాచి మెషిన్లతో కూల్చివేతలు అనేవి కొనసాగుతున్నాయి. మరో 2 గంటల పాటు ఈ కూల్చివేతలు జరగబోతున్నట్లు అధికారులు చెప్తా ఉన్నారు. అక్రమ నిర్మాణాల పైన పూర్తి స్థాయిలో ఫిర్యాదులు వచ్చిన వాటిపైన సీరియస్ గా రియాక్ట్ అవుతున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తా ఉన్నారు. లేఅవుట్ ని పూర్తి స్థాయిలో ఆక్రమించి దాని తర్వాత రోడ్డుని కూడా, ఆ లేఅవుట్ కి సంబంధించిన రోడ్డుని కూడా పూర్తి స్థాయిలో ఆక్రమించారు అనేది హైడ్రా చెప్తున్నటువంటి మాట. G+2 గా నిర్మించినటువంటి 3 ఐరన్ షెడ్లను ప్రస్తుతం కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపుగా 1.5 షెడ్, అంటే ఒక షెడ్ పూర్తిగా కొలాప్స్ అయింది, ఇంకో షెడ్ కొంత మేర కొలాప్స్ అయింది. ఇంకా మిగతా పార్ట్ కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ ప్రస్తుతం జరుగుతా ఉంది. మధ్యాహ్నం 1 లేదా 2 గంటల వరకు పూర్తి స్థాయిలో కూల్చివేతలు పూర్తవనున్నట్లు అధికారులు చెప్తా ఉన్నారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రావణ్.